నమస్కారం. శ్రీదేవి కబర్లతో మీ ముందుగా ముఖ్యాంశాలు. పట్నంలోని 25వ వార్డులో జన్మభూమి మా ఊరు కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ కమిటీ సభ్యులు బీతా. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలి. రాష్ట్రం విడిపోయి ఆర్థికంగా లోటులో ఉన్న అభివృద్ధి ధ్యేయంగా ఆయన పనిచేస్తున్నారు. జన్మభూమి కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బీతా మస్తాన్ రావు. 26వ వార్డు జన్మభూమి మా ఊరు కార్యక్రమం పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ అలేఖ్య. అధికారులు పేద ప్రజల కోసం పనిచేయాలి తప్ప అధికార పార్టీ నాయకుల కోసం కాదు. సంక్షేమ పథకాలలో అర్హులకు అన్యాయం జరిగితే సహించేది లేదు. 29వ వార్డులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి. పట్టణంలోని 25వ వార్డులో జన్మభూమి మా ఊరు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ కమిటీ సభ్యులు బీతా మస్తాన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకు పాస్ పుస్తకాలు, డ్వాక్రా పొదుపు సంఘాల వారికి రుణమాఫీ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ సీతారామమ్మ, మున్సిపల్ చైర్పర్సన్ అలక్య, వైస్ చైర్మన్ భరత్, కౌన్సిలర్లు వడ్లమూడి వెంకటేశ్వర్లు, వెంకటస్వామి, శానం అనూష, పొనుకోటి అనురాధ, ఆయేషా, టీడీపీ అధికార ప్రతినిధి గంగనేని వెంకటేశ్వర నాయుడు, ప్రధాన కార్యదర్శి అమర యాదగిరి గుప్తా, మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి మన వార్డుకు ఈరోజు మన మాజీ ఎమ్మెల్యే గారు రావడం చాలా సంతోషకరం. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారు గత జన్మభూమి కార్యక్రమంలో మన వార్డుకు నీటి సమస్య, మంచినీటి సమస్య ఉన్నది అని తెలియజేసుకున్నప్పుడు వారు వెంటనే మున్సిపల్ కౌన్సిల్లో ఆమోదించి మన వార్డుకు వాటర్ ప్లాంట్ మంజూరు చేయడం జరిగింది. వారికి నేను నా వార్డు ప్రజలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఒంటేరు వరదారెడ్డి పార్క్ మన పక్కన ఉన్నటువంటి పార్కుకు సంబంధించి అన్ని ఆట వస్తువులన్నీ శిథిలమై ఉన్నాయని కూడా మనం తెలియజేయడం జరిగింది. దాని మీద కూడా వారు స్పందించి 2 లక్షల రూపాయలు నిధిని మంజూరు చేశారు. అనివార్య కారణాల వల్ల దాన్ని మనం చేయలేకపోయాం. అలాగే మనకు ముందున్నటువంటి రోడ్డును కూడా మనం పెట్టున్నాం. మనకు ప్రధానంగా వార్డులో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే డ్రైనేజ్ సమస్యల ఎదురుగా ఉన్నట్టు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి రోడ్ అయితే నిరంతరం మురికి నీళ్లు ప్రవహిస్తూ ఉంది. దాని మీద కూడా మనం మున్సిపాలిటీలో తెలియజేస్తున్నాం. అదేవిధంగా 100 అడుగుల రోడ్లో కూడా డ్రైనేజ్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. ముందు డ్రైనేజీ చేసిన తర్వాత మనం ఏదైనా అభివృద్ధి చేయాలనుకుంటే చేసుకోవాల్సి ఉంది. అంటే అంత కఠినమైనటువంటి సమస్య అది. జన్మభూమి మా ఊరి కార్యక్రమం ప్రత్యేకతే పేదల కోసం పెట్టిన కార్యక్రమం ఇది ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకున్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ దాని అధికారులు మీ ఎదుటే ఉన్నారు. ప్రజాప్రతినిధులుగా మేమున్నాము. మీ సమస్యలు తీర్చడానికే మేము ముందున్నాము. ముఖ్యంగా పేదవాళ్ళకి ముఖ్యంగా పెన్షన్స్ కావాలి. పెన్షన్స్ కూడా మొత్తం మనం టౌన్ లోని 4,800 పెన్షన్స్ ఇస్తున్నాము. మరి ఈ వార్డు గ్రూప్స్ వచ్చి 17 గ్రూపులు ఉన్నాయి. వచ్చే జన్మభూమి నాటికి 40 గ్రూపులు చేయాలని చెప్పని వార్డు ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సమయంలో ప్రతి ఒక్కరూ దీనికి ముందుండాలని చెప్పని మనసారా కోరుకుంటున్నాము. బడి పిలుస్తుంది కార్యక్రమానికి ఉద్దేశించి 15 సంవత్సరాల పిల్లలందరూ చదువుకోవాలి. మంచి చెడు అవగాహనలకి చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. మంచిగా ఆలోచిస్తారు. మంచి ఉన్నత స్థాయిలు ఎన్నో ఉన్నత శిఖరాలను ఎక్కాలంటే చదువుకున్న వాళ్ళకి అది తెలుస్తుంది. తల్లిదండ్రులుగా మనం బాధ్యత పిల్లలందరినీ 15 సంవత్సరాల వరకు చదివించడం, ఇంకా ఎక్కువగా చదివించవచ్చు. ముందు అసలు 15 సంవత్సరాల మినిమం చదవాలని చెప్పని మనసారా అందరినీ కోరుకుంటున్నాను. ఎవరిని పనులకు పంపిబాకండి. పనులకు పంపిస్తే మనకే ఇబ్బంది అవుతుంది. వాళ్ళు చదువుకోవటం కానీ దాని ద్వారా పిల్లలు చదువుకుంటే మీరు కూడా ఎంతవరకు నేర్చుకోగలరో మీకు అర్థమవుతుంది. దాని గురించి ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, అందరి పిల్లల్ని చదివించాలని చెప్పని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఈ వార్డు ప్రజలందరికీ.
రాష్ట్రం విడిపోయి ఎన్ని కష్టాలలో ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో పార్టీలకు అతీతంగా జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ కమిటీ సభ్యులు బీదా మస్తాన్ రావు. ఈ మేరకు స్థానిక 25వ వార్డులో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంత కష్టాల్లో ఉన్న కూడా రాష్ట్రం మన కష్టాలు ఎటువంటిదంటే కట్టుబడ్డలతో బయట తరివేసినట్టుగా ఈ రోజు 4,93,00,000 మంది తెలుగు వాళ్ళం అందరం కూడా మన హైదరాబాదు రాజధాని కూడా వదిలేసి ఈ రోజు రాజధాని కూడా లేకుండా మనం బయట వచ్చి అయ్యో రామ అంటూ ఎట్లా కాలం గడపాలనేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వాస్తవంగా మనం ఉన్నాం. మీరందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం 16,000 కోట్ల రూపాయలు అప్పులతో కట్టుబట్టలతో కాదు అప్పులతో మనల్ని బయటేశారు. అయినా కూడా చెప్పు చెదరినటువంటి ఆత్మవిశ్వాసంతో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరి ఆశీర్వాద బలంతో ఎన్నోటువంటి పెద్దలందరి ఆశీర్వాద బలంతో ఈ రోజు ముఖ్యమంత్రి అయి ఆయన ధైర్యంగా ఈ రోజు మనసుంటే మార్గం లేకుండా పోదు మనల్ని నమ్మి అధికారం తెలుగుదేశం ప్రభుత్వానికి ఇచ్చారు కాబట్టి మనం ఖచ్చితంగా మనం నమ్మినటువంటి ప్రజలకి మనల్ని దీవించినటువంటి పెద్దలందరూ కూడా న్యాయం చేయాలా. ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి మాటలు ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా నిలబెట్టుకోవాలని చెప్పి ఈ రోజు ఈ జన్మభూమి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సగర్వంగా మేము చెప్పిన మాట నిలబెట్టుకున్నాం అని చెప్పి ప్రజల ముందుకి ధైర్యంగా వచ్చి ఈ రోజు నిలబడగలుగుతున్నాం. సార్ 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ 1000 రూపాయలు ఎలా అయింది? అందులో మనకు కావాలి పట్టణంలోనే ఇప్పటికే 1400 మనం మొత్తం పెన్షన్లు 4,825 పెన్షన్లు ఇస్తున్నాం. కావలి పట్టణంలో మాత్రమే 4,825 కాకుండా ఇప్పుడు ఈ జన్మభూమి సందర్భంగా 146 పెన్షన్లు కొంతమందికి ఏ సాంకేతిక కారణాల వల్ల కొన్ని ఆగిపోయింది. అది ఏదంటే పేరు మీకు ఆధార్ కార్డులో పేరు ఒక రకంగా ఉంటుంది, మళ్ళీ ఓటర్ లిస్ట్ లో ఒక రకంగా ఉంటుంది, రకరకాల రేషన్ కార్డులో ఉంటది. కాబట్టి దాన్ని అన్ని కూడా సరిచేసి వాళ్ళందరూ కూడా పార్టీలకి సంబంధం ఇప్పుడు మన సోదరి సీతారామ గారు కూడా చెప్పారు పార్టీలకు అతీతంగా మీరందరూ కూడా మీరు పేదలందరినీ కూడా గమనించాలి తెలుగుదేశం ప్రభుత్వం అని. ఇప్పుడు ఆలోచించండి, జన్మభూమి మా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు 21 మంది ఉంటే ఒక్క వార్డులో కూడా నేను పాల్గొనలా. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి సోదరి సీతారామ వార్డుకి నేను వచ్చానంటే పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్నాను కూడా. నేను ఒక్క తెలుగుదేశం వార్డులో కూడా పోలా, నేను గుర్తుపెట్టుకోండి. అందరం కూడా తెలుగు కౌన్సిలర్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మాకు పార్టీలకి సంబంధం లేదు. ఎలక్షన్ల సమయంలోనే ఎన్నికల సందర్భంలోనే కేవలం రాజకీయాలు కానీ ఇంకా కూడా ఏమన్నా కూడా వివాదాలు కానీ ఉంటాయి కదా తప్పితే ఒక్కసారి ఎన్నికైన తర్వాత నన్ను కూడా చూశారు. గత 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ వివాదానికి పోలేదు. 650 కోట్ల రూపాయల నిధులు నేను ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా కూడా మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం లేకపోయినా కూడా నేను ఈ కావలి నియోజకవర్గ అభివృద్ధి కోసం తీసుకొచ్చానంటే పార్టీలకు అతీతంగా అందరిని కలుపుకోబోయాను. కానీ ఇప్పుడు పరిస్థితి వేరేగా ఉంటుంది. పట్టణంలోని 27వ వార్డులో జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డ్వాక్రా పొదుపు సంఘాల వారికి రుణమాఫీ పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అలఖ్య, వార్డు కౌన్సిలర్ శ్రీదేవి, నాయకులు రాజ్ కుమార్ చౌదరి, మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని 26వ వార్డులో జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ అలఖ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకు పాస్ పుస్తకాలు, డ్వాక్రా పొదుపు సంఘాల వారికి రుణమాఫీ పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ గంగినేని పద్మావతి, మాజీ మున్సిపల్ చైర్మన్ నకల శ్రీనివాస్ కిరణ్, టీడీపీ అధికార ప్రతినిధి గంగినేని వెంకటేశ్వర నాయుడు, కౌన్సిలర్లు వడ్లమూడి వెంకటేశ్వర్లు, వెంకటస్వామి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఈ పథకాలన్నిటినీ మనం ఎంతవరకు అవసరంగా ఎంతవరకు మనం మొబిలైజ్ చేసినామని బట్టి దీని మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంతవరకు వినియోగించుకుందామా, ప్రభుత్వ పథకాలు ప్రవేశపెడుతున్నాం, మనం దాన్ని స్వీకరించడంలోనే దాని అర్థం ఉంటుంది. ప్రతి ఒక్కరూ దీన్ని యూజ్ చేసుకోవాలి. మెడికల్ క్యాంప్ పెట్టారు, మన ఆరోగ్యపరమైన ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. తగిన సూచనలు సలహాలు వాళ్ళు ఇస్తారు. ప్రతి ఒక్కరు దీన్ని అధికారులందరినీ మీ ఎదుట ఉన్నారు కాబట్టి వినియోగించుకోండి. ఇళ్ల స్థలాలు లేని వారికి జన్మభూమి కార్యక్రమంలోని మంజూరు చేసుకోండి. ఈ వార్డ్ కౌన్సిలర్కి చెప్పి ప్రతి ఒక్కరు మీ అవసరాలన్నీ తీర్చడానికి ప్రజాప్రతినిధులుగా మేము ఉన్నాం, అధికారులు మీ ముందున్నారు. ప్రతి ఒక్కరికి మీకు సాయపడడానికి మేము ఎల్లప్పుడూ ఉంటామని
మరొకసారి తెలియజేస్తున్నాను. కొత్త పెన్షన్స్ కూడా ప్రాసెస్ జరుగుతూ ఉన్నాయి. కొత్త పెన్షన్స్ కూడా మీకు వస్తాయమ్మా. దాంట్లో కూడా ఎటువంటి పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ అందాలని చెప్పని మేము మనసారా కోరుకుంటున్నాం. దానికోసంగానే ఈ ప్రయత్నం చేస్తున్నాము. దీంట్లో ఆ పార్టీలు అని చెప్పని ఏమి లేదు. ఈ వార్డు అభివృద్ధి కోసం మేము సాయశక్తిలా కృషి చేస్తున్నాం. కానీ కోర్టు ఇబ్బందుల వల్ల కొంత ఆలస్యం జరుగుతూ ఉంది. మన వార్డుకి దాదాపు 30-40 లక్షల రూపాయలు వర్కులు శాంక్షన్ చేయించున్నాం. ఆ వర్కులన్నీ త్వరలోనే మొదలవుతాయి. సంవత్సరం అయినా కూడా వైసీపీ వాళ్ళు కోర్టుల చుట్టూ తిప్పుతున్నందువల్ల మనం అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా చేయలేకపోతున్నాము. త్వరలో దాన్ని అధిగమించి మా చైర్మన్ ద్వారా మేము ఈ టౌన్ అభివృద్ధికి సాయశక్తులు కృషి చేస్తాము. కానీ వాళ్ళు అడ్డంకులు తొలగించేదానికి వాళ్ళు ఇష్టపడడం లేదు. ప్రతి మీటింగ్ పెట్టినా కూడా ప్రతి మీటింగ్ ని వాళ్ళు కోర్టుకు పోయి దాన్ని ఆపేదానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి వాళ్ళు కూడా టౌన్ అభివృద్ధికి సహకరిస్తారని ఆశిస్తున్నాను. మన వార్డులో కొత్తగా ఒక 14 పెన్షన్లు కొత్తగా మొన్న ఎంక్వైరీలో ఆగిపోయిన వాళ్ళకి 14 పెన్షన్లు కొత్తగా మంజూరై ఉన్నాయి. అవి కూడా 2-3 రోజుల్లో వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేస్తాము. మిగతా ఇప్పుడు వచ్చిండే పెన్షన్దారులందరూ కూడా పెన్షన్లు కొత్త కార్డులు ఇస్తున్నారు. పాత కార్డులు తీసుకొని కొత్త కార్డులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని అన్నారు మాజీ మున్సిపల్ చైర్మన్ నగళ్ల శ్రీనివాస్ కిరణ్. ఈ మేరకు స్థానిక 26వ వార్డులో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు 200 రూపాయల పెన్షన్ ను 1000 రూపాయలకు పెంచడం జరిగిందని అన్నారు. 200 ఉన్నటువంటి పెన్షన్ దాదాపుగా 1000 రూపాయలు. నిజంగా వృద్ధులకు అది చాలా ఉపయోగకరమైనటువంటిది. ఇంకా మిగతా రాజకీయాలు ఏమి ఎట్లున్నా గాని వాస్తవంగా వృద్ధులకైతే ఆ 1000 రూపాయలు ఈ రోజున వాళ్ళ జీవితం వాళ్ళు నెట్టుకుపోవడానికి కొన్ని సమస్యల నుంచి బయటపడడానికి ఆ 1000 రూపాయలు నిజంగా చాలా ఉపయోగకరమైనటువంటిది. ఈ రోజున రాష్ట్రంలో ఆసరా లేనటువంటి ఎంతో మంది వృద్ధులు ఈ పెన్షన్ ద్వారా రోజులు గడుపుతున్నటువంటి సందర్భం కూడా ఉంది. దానికోసంగా మన అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. సాధ్యమైనంత వరకు అన్ని మేళ్లు చేసేటటువంటి అవకాశం ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ప్రభుత్వంలో ఉన్నారు. కాబట్టి ఎందుకని అంటున్నారంటే అన్నమాట, రాజకీయాల్లో ఉండేటప్పుడు ప్రజల యొక్క మెప్పు పొందడానికే పరిపాలన అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ప్రజలు మెప్పు ఎప్పుడు పొందుతారంటే ప్రజలకు ఏ రోజైతే మేలు చేస్తారో ఆ రోజు ప్రజల యొక్క మెప్పు పొందుతారు. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క మెప్పు పొందడానికే ప్రభుత్వాలు పనిచేస్తాయి. మీరు కూడా ఓపికగా వాళ్లకున్నటువంటి సమస్యలను కూడా సాధారణంగా ఆలోచించండి. పట్టణంలోని వెంకటనగర్ విద్యుత్ సబ్స్టేషన్ వద్ద నూతన బస్ షెల్టర్ కు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. స్థానిక వార్డు కౌన్సిలర్ నెల్లూరు సీతారామమ్మ విజ్ఞప్తి మేరకు దాతలు చక్క వెంకటేశ్వరరావు ఈ బస్ షెల్టర్ నిర్మాణానికి ముందుకొచ్చారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి వార్డు ప్రజలతో పాటు దాతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా భూమి పూజను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక 25వ వార్డు కౌన్సిలర్ సీతారామమ్మ, దాతల కుటుంబ సభ్యులు, వార్డు నాయకులు ప్రసాదరావు, వెంకటేశ్వరరెడ్డి, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయగిరి రోడ్లో కరెంట్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి ఈ ప్లేస్లో బస్ షెల్టర్ నిర్మాణం కొరకు మనం గత సంవత్సరంగా ప్రయత్నం చేస్తున్నప్పుడు మనకు చెక్క వెంకటేశ్వరరావు గారు అనేటువంటి ఒక గొప్ప దాత ఇప్పుడు మనకు బస్ షెల్టర్ నిర్మాణంకు భూమి పూజను నిర్వహించడం జరిగింది ఈరోజు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యుల సహకారం చాలా గొప్పది. వారిని దేవుడు ఇంకా అభివృద్ధి చెందాలని, అనేక సేవా కార్యక్రమాలు ప్రజలకు అందించగలరని, వారికి మంచి సహాయాన్ని దేవుడు అందించాలని ఇప్పుడు మనమంతా కోరుకుంటున్నాం. అదేవిధంగా మనకు ఉదయగిరి రోడ్లో ఒక 2-3 బస్ షెల్టర్లు నిర్మాణం జరిగితే బాగుంటుంది. ప్రజలు అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. గంటల పాటు వెయిట్ చేయాల్సి వస్తుంది బస్సుల కోసమని. మనం అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నప్పుడు మనకు గొప్ప అవకాశాన్ని దేవుడు కల్పించి వారికి సహాయం చేసే విధంగా మనం ఈరోజు
జరుపుకుంటున్నామంటే మన అదృష్టం, మన వార్డు యొక్క ప్రజల యొక్క అందరి యొక్క అదృష్టంగా మనం భావించాలి. 25వ రోడ్లో చలివేంద్రుల కోసం మేము తడికలు కొండలు ఇచ్చాము. అప్పుడు వాళ్ళు అడిగారు ఏదన్నా ఈ సామాజిక కార్యక్రమం ఏదైనా చేసే పని చేసామని బస్ షెల్టర్ నిర్మిస్తామని చెప్పాము మనం. అప్పుడే తీసుకొచ్చి ఈ ప్లేస్ చూపించారు వాళ్ళు. ఆ ప్లేస్ చూపించి ఇప్పుడు దాదాపు 2 మాసాల పైన అయింది. ఈరోజుకి అది సాఫల్యం అయిపోయింది. ఈరోజుకు శంకుస్థాపన చేయడం జరిగింది. తొందరలో ప్రారంభోత్సవం 1 నెల లోపల చేయించాలని ఉద్దేశం. ఈరోజు ఎంతో మంగళకరమైనటువంటి దినంగా పరిగణిస్తున్నాం. మరి గౌరవనీయులు పూజ్యులు శ్రీమాన్ చక్కా వెంకటేశ్వరరావు గుప్తా మరియు వాళ్ళ కుటుంబ అందరూ కలిసి మాటే మంత్రం పని కాదు చేత ముఖ్యమైనటువంటి దాని రుజువుగా భాగంగా మేము శీర్ష సేవా సంస్థను వెళ్ళేసేసి ఒకరోజు చలివేంద్రం ప్రారంభం చేస్తున్నాం సార్, మాకు ఇతోధికమైన సహాయం చేయమని అడిగినప్పుడు వాళ్ళు బస్సు ఈ చలివేంద్ర నిర్మాణానికి కావాల్సినటువంటి సామాగ్రి కుండలు కానివ్వండి, తడికలు కానివ్వండి మొత్తం సామాగ్రి ఇచ్చేసేసి చక్కగా జరిపినట్లయితే మేము ఎంతో సంతోషిస్తాం సార్. ప్రతిఫలాపేక్ష లేకుండా సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా మాకు ఆ సామాన్యత ఇవ్వడం జరిగింది. ఈ రోజుకు కూడా వెంగళనాగలో మాగుండ సుబ్బరామరెడ్డి విగ్రహం ఉన్నటువంటి చలివేంద్రము చక్కగా జరుగుతున్నదంటే దానికి ఇదోదికు శ్రీ వెంకటేశ్వర కుటుంబ సభ్యులు ఎంతో సభాముగా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అదే రోజు ఇక్కడ బస్సు షెల్టర్ నిర్మాణ ఆవశ్యకత గురించి మన గౌరవనీయులైనటువంటి వార్డు కౌన్సిలర్ శ్రీమతి సీతారామ గారు ఇతర పెద్దలు కూడా ప్రస్తావన చేయడం జరిగింది. వెంటనే శ్రీ వెంకటేశ్వర గారు కుటుంబ సభ్యులందరూ కూడా సమిష్టిగా స్పందించి సాధ్యమైనంత త్వరలో వెంగళనగర్లో ఉన్నటువంటి ఈ పట్టణ ప్రజానీకానికి, ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా కావలసినటువంటి ఎండకు ఎండకుండా వర్షాన్ని తడవకుండా బస్సుల షెల్టర్ నిర్మాణానికి వెంటనే మీరు సాధ్యమైనంత త్వరగా ఒక సమయం నిర్ణయం చేయండి సార్, మంచి ముహూర్తం నిర్ణయం చేయండి. మేము ముందుకు వచ్చి శంకుస్థాపన చేసి త్వరగా బస్సు షెల్టర్ 2 నెలల్లోనే నిర్మాణం చేసి ప్రజలకు ఉపయోగపడేటువంటి సామాజిక కార్యక్రమానికి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు వెంటనే కుటుంబ సభ్యులందరూ వచ్చి 10 మంది పెద్దల సమక్షంలో ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. పట్టణంలోని 28వ వార్డులో జన్మభూమి మా ఊరు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ అలైక్య హాజరయ్యారు. ఈ సందర్భంగా డ్వాక్రా పొదుపు సంఘాల వారికి రుణమాఫీ పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ సత్యనారాయణ, ఏఈ శ్రీనివాసులు, సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ప్రత్యేకత పేదరికంపై గెలుపు కొండయ్య గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేవిధంగా బడి పిలుస్తుంది కార్యక్రమాన్ని లీడ్ చేసిన హెడ్ మాస్టర్ రంగారెడ్డి గారు కూడా పిల్లలందరినీ చదివించాలని చెప్పని ఎన్నో సూచనలు సలహాలు మనందరికీ చెప్పారు. మనం వింటం వరకే కాకుండా దాన్ని ఎట్లా ఆలోచన పరంగా మనం ముందుకు పిల్లల్ని పంపించాలనేది మనం ఉద్దేశించాలా. వింటం ఎంతవరకు చేస్తామో మనం చేసే పనిలో కూడా అదే విధంగా ఉండాలి. పిల్లలందరూ ఎవరైనా చదువుకొని పిల్లలు ఎక్కడైనా పనులు చేస్తున్నా మీరు చదువుకోవాలని చెప్పని ఎంకరేజ్ చేయడం మన వంతు బాధ్యత. ఆ బాధ్యత మనం చేపట్టాలని చెప్పాలని అందరినీ కోరుతున్నాను. ముఖ్యంగా ఈ వార్డులో పెన్షన్స్కి సంబంధించిన కమిషనర్ గారు వస్తారు. పెన్షన్స్ అన్నీ అందరికీ మీకు ఇస్తారు. కొత్త పెన్షన్స్ కూడా వస్తున్నాయి అమ్మా, ఈ ప్రాసెస్ జరుగుతున్నాయి. నెక్స్ట్ వీక్లో కొత్త పెన్షన్స్ కూడా కొన్ని రిలీజ్ అయ్యి వార్డ్ వైజ్గా అవి కూడా మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. పొదుపు సంఘాలు ఇక్కడ ఈ వార్డులో వచ్చి 10 ఉన్నాయంట. నెక్స్ట్ జన్మభూమికి కనీసం ఒక 20 అయినా అవ్వాలి. పొదుపు గ్రూపులకి కొండయ్య గారిని ఝాన్సీ గారిని కోరుతున్నాను. గ్రూప్స్ పెంచండి సార్. గ్రూప్స్ పెంచితేనే మహిళలు ముఖ్యంగా ప్రధాన పాత్ర వహిస్తారు. అందరూ బాగా చేస్తారు కూడా. మనం గ్రూప్స్ పెంచడం మన వంతు బాధ్యత. పట్టణంలోని 29వ వార్డులో జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ వైస్ చైర్మన్ భరత్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డ్వాక్రా పొదుపు సంఘాల వారికి రుణమాఫీ పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మదన్ మోహన్ రెడ్డి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జన్మభూమి మా ఊరు అనే కార్యక్రమాన్ని మనం లాస్ట్ రోజు ఈరోజు అన్ని వార్డుల్లో వారి యొక్క సమస్యల మీద, అదేవిధంగా ఈ యొక్క డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి 10,000 రూపాయల నిధి సంబంధించి ఇచ్చే బాండ్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మీకు కూడా డ్వాక్రా మహిళల సంఘాలకు ఏవైతున్నాయో వారందరూ కూడా 10,000 రూపాయలు
ఇవ్వడం జరుగుతూ ఉంది బాండ్స్. గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి, మన భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు పేద ప్రజల కోసం, మధ్యతరగతి ప్రజల కోసం, మన కోసం 24 గంటల్లో నిద్రపోయేటప్పుడు తప్ప కష్టపడి పనిచేసే నాయకులు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి మనందరం కూడా ఎన్నుకోవడం జరిగింది. మన యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు వారు పనిచేస్తూ ఉన్నటువంటి మనం అందరం కూడా టీవీల ద్వారా చూస్తూ ఉన్నాం. ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా వారి యొక్క టయాన్ని వెచ్చించి మన కోసం పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ఈరోజు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ప్రతిపక్షాలు ఏమి చేయలేదని చెప్పి వారి యొక్క ధర్నాలు, రాస్తారోకోలు, బహిరంగ సభలు పెట్టి ఈరోజు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. 60 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజు కూడా ప్రజల గురించి ఆలోచించకుండా ఈ రోజు అధికారం పోయిన తర్వాత వారికి నిద్ర పట్టకుండా ప్రభుత్వాల మీద దుమ్ము జల్లే కార్యక్రమంలో ఈ రోజు భాగంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. మనందరం కూడా గమనించాలి. ఎవరైతే పనిచేస్తున్నారో, ఎవరైతే ప్రజల కోసం తపనపడి ఈ రోజు పనిచేస్తున్నారో మనందరం కూడా గమనించాలి. వారికి మనందరం కూడా సపోర్ట్ చేయాలి. మనం వారికి తోడుండి ముందుకు నడిపించాలని చెప్పి కూడా మనం కోరుకోవాలి. ప్రభుత్వ అధికారులు పేద ప్రజల కోసం పనిచేయాలి, కానీ అధికార పార్టీ నాయకుల కోసం పనిచేస్తే సహించేది లేదని అన్నారు శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి. ఈ మేరకు స్థానిక 29వ వార్డులో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అధికారులు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని అన్నారు. అర్హులకు అన్యాయం జరిగితే అధికారులు సమాధానం చెప్పాల్సి వస్తుందని పేర్కొన్నారు. మీరు నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కరికి సేవ చేయాలి. తప్పకుండా పెద్దవికి ఇప్పుడు కమిషనర్ గారికి కూడా, ఇన్ఛార్జ్ కమిషనర్ గారికి చెప్పేది, ఇవి బుల్కాటర్ చేత మీరు వెరిఫికేషన్ చేయించండి. అంతేగాని ప్రతి ఒక్కటి నేను వెరిఫికేషన్ చేయండి. టౌన్లో 1,00,000 మంది జనాభా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు చేస్తారు ఆయన? నిన్న ఫుల్ కంప్లైంట్స్ మాకు వార్డుగా నుంచి, సార్ ఉదయం వచ్చి కూర్చున్నాం సార్, సాయంకాలం 4 గంటల దాకా మేము కూర్చున్నాము, ఎంతవరకు వెరిఫికేషన్ వచ్చాడు, ఉదయం 10 సైన్ చేసి వెళ్ళిపోయాడు, మరి మధ్యాహ్నం వస్తాను ఆగేస్తాం మేము ఏడా ఉన్నామని నాకు ఫోన్ చేస్తా ఉన్నారు. కావాలి మున్సిపాలిటీకి వస్తే ఆల్మోస్ట్ 17 కోట్ల రూపాయలు బ్యాంకులో ఉంది. ఈరోజు ఒక్క పని కూడా మున్సిపాలిటీలో జరగటం లేదు. రోడ్స్ అధ్వానంగా ఉన్నాయి, డ్రైనేజ్ అధ్వానంగా ఉన్నాయి, నీళ్ళ కనెక్షన్స్ లేకుండా, వాటర్ లేకుండా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొన్ని ట్యాంకు పెద్ద ఓవర్ ట్యాంక్స్ కట్టేసి వాటికి కూడా కనెక్షన్స్ ఇవ్వకుండా కొన్ని పెండింగ్ అట్టాగా పెట్టేస్తున్నారు. కట్టి 2-3 సంవత్సరాలు అయినాయి. అదంటే పైపు కానీ కనెక్షన్స్ ఇవ్వలేదు, ఓవెలో అక్కడక్కడ రోడ్లలో అని కుంటి సాకులు చెప్తున్నారు. ఎక్కడైనా వైఎస్ఆర్సీపీ కానీ గెలుచుంటే వాటికి నీళ్లు లేవంట, ఇవ్వగంట అదే విధంగా ఉంది. ఎందుకంటే ఎవరైతే కొత్త చొక్కా వేసుకున్న కౌన్సిలర్ ఉన్నారో వారికే చేస్తామని ఇప్పుడున్న ఇన్ఛార్జ్ కమిషనర్ చెప్తాడు, డైరెక్ట్ చెప్తాడు ఆయన. ఇంత దారుణంగా ఉంది పరిస్థితి. మీరంతా కూడా నిలదీయండి, భయం లేదు. మేము ఉన్నాం వెనక, దేనికైనా ముందుంటాం, భయపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీకు తొందరగా మంచి రోజులు వస్తాయి. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.